మీ పేరు? సంజీవ్ కిరణ్ శర్మ. మీరు ఏం చేస్తారు? నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ చూసుకున్నాం, అంటే తెలంగాణలో ముందే ఎలక్షన్స్ వచ్చేసాయి, ముందే సీఎం ప్రకటించారు. అట్లా ఏపీ పాలిటిక్స్లో రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కొన్ని నమ్మకం లేకుంటుండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయారు. రీసెంట్గా బడ్జెట్ ప్రకటిస్తే 15,000 కోట్లు ప్రకటించారు కేంద్రం. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు పవరా లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతోటి బడ్జెట్ ప్రకటించారా? ఆంధ్రప్రదేశ్ ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పవర్, ఇద్దరు పవర్. నెక్స్ట్ సిబిఎన్ గారి గురించి చెప్పాలంటే హైదరాబాద్ 2014 వరకు 12 వరకు చెప్పుకోవాలనుకుంటే ఆయన డెవలప్ చేసిందే. కేసీఆర్ గారి గొప్పదనం చెప్పాలంటే ఈయన డెవలప్ చేసింది ఏ జీవోని రద్దు చేయకుండా మూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇద్దరికి యాక్సెప్ట్ చెప్పాలి. నెక్స్ట్ సిబిఎన్ గారి గురించి గొప్పదనం చెప్పాలంటే ఆయనకు ఓటు ఎందుకు వేశారనేది, ఎందుకు వేయాలనే దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం ఎలక్షన్ పోటీ జరుగుతున్నప్పుడు సభకి వెళ్ళినప్పుడు కడపలో గూస్ బంప్స్ ఇప్పుడే వస్తూ ఉంటాయి. కడపలో 4 నిమిషాల 41 సెకండ్స్ ఇరిగేషన్ గురించి ఆయన మాట్లాడినట్టు ఎవడైనా మాట్లాడితే అంతమించి ఇంకోటి ఉండడు. ఆయనకి తెలిసినట్టు ఇరిగేషన్ ఎవరికి తెలియదు. ప్రాజెక్టుల గురించి ప్రజెంటేషన్ బాగుంటుందా? నెంబర్ వన్గా ఆ పవర్ కడపలో ఆయన మాట్లాడిన ఇరిగేషన్ గురించి మాట్లాడింది ఒకసారి ఎవరైనా చూస్తే పబ్లిక్కి షేర్ చేయండి, గూస్ బంప్స్ వస్తాయి. సరే, మరి ఇప్పుడు జనసేన అలాగే తెలుగుదేశం కూటమి విన్ అయింది, అక్కడ ఎన్డీఏ కూటమి విన్ అయింది. మరి రానున్న 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎలా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాబోతుందా? సూపర్ డెవలప్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ పక్కాగా హైదరాబాద్లో మెట్రో సిటీగా అవ్వాలంటే మినిమం 8 ఇయర్స్ పడుతుంది. నేను ఇప్పుడు ఈ దాని నుంచి చెప్పగలుగుతుంది ఏంటంటే ఆంధ్ర పీపుల్ కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే 5 సంవత్సరాల తర్వాత పబ్లిక్కి నాయకులు అంటే బోరు కొడుతుంది. అదొక్కటి మైండ్లోంచి రిమూవ్ చేసుకుంటే మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఏపీ 8.5 ఇయర్లో సూపర్గా డెవలప్ అవుతుంది. హైదరాబాద్లో 25% కానీ 30% కానీ తగ్గుతారు ఇక్కడ పబ్లిక్, అక్కడికి వెళ్తారు. అంత గొప్పగా డెవలప్ ఉంది. పబ్లిక్ ఫస్ట్ నాయకుడు అంటే బోరు కొట్టాడనే ఆలోచన తగ్గించుకొని ప్రతి నాయకుడు ఏమేం చేశాడని ఒక్కసారి ఆ యూట్యూబ్లో జబర్దస్త్, బిగ్ బాస్, ఈ పాకీ ప్రోగ్రాంలన్నీ చూడకుండా వీటి గురించి అనాలిసిస్ చేసుకొని పబ్లిక్ యూత్ కొత్తగా ఓటు వచ్చినాడు ఓటు వేసుకుంటే ఎక్స్ట్రాడినరీ డెవలప్ అవుతుంది నా ఏపీ గురించి ఆలోచించాలి ఎక్కువ. దట్స్ ఇట్. అంటే ఏపీ యూత్ వెళ్ళిపోయింది కదా, అందుకని నేను అంటుంది. పబ్లిక్ మటుకు 5 సంవత్సరాలు దాటిన తర్వాత నాయకుడు అంటే బోరు కొట్టాడని కాకుండా ప్రతిరోజు కానీ ప్రతి వారం కానీ పేరెంట్స్ కనీసం పిల్లలకి న్యూస్ పేపర్ చదివించేటట్టు అలవాటు చేయాలి. ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలు, ఈ పాకీ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి, అవి చూడకుండా ఈ నాయకుడు ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాడా, సినిమాకి వెళ్తున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడా అన్నీ చెక్ చేసుకుంటూ అసెంబ్లీలో ప్రాపర్గా మాట్లాడుతున్నాడా అని తెలిస్తే నెక్స్ట్ ఓటు వచ్చిన వాడికి వాల్యూ తెలుస్తుంది, ఓటు ప్రాపర్గా మంచివాడికి వేస్తారు. ఏపీ రాజధాని అమరావతి పైన మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ అండి, మంచిగా డెవలప్ అవుతుంది. చూసారు కదా, ఓటింగ్ జరగకముందే అన్నీ రెడీ అయిపోయి వచ్చాయి. వన్స్ గెలిచారని తెలిసిన తర్వాత అంతా రెడీ అవుతుంది కదా. డెవలప్మెంట్ స్టార్ట్ అయిందా? ఎక్స్ట్రాడినరీ. ఇదేంటంటే నాయకుడు బోరు కొట్టాడే కాన్సెప్ట్ ఉంది కదా, అది రిమూవ్ చేసుకోమని చెప్పండి పబ్లిక్లో, యూత్ని. పేరెంట్స్ పిల్లలకి న్యూస్ పేపర్ చదివించాలి, ఒక రోడ్డు సమస్యల గురించి తెలుసుకునేట్టు పిల్లలకి చేయాలి. అప్పుడు మంచిగా ఏపీ డెవలప్ అవుతుంది. ఏపీ కాదు ఏదైనా డెవలప్ అవుతుంది ఇలాంటివి చేస్తే. థ్యాంక్ యూ.